తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏపీలో స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అర్హతలను మార్చుతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం 2 పిల్లలుంటేనే అర్హత కల్పించేలా కొత్త చట్టం తీసుకొస్తామని తెలిపారు. ఇక నుంచి రాష్ట్రంలో ప్రభుత్వం ఏ పథకం అమలు చేయాలన్నా కుటుంబం ఎంత పరిమాణం ఉంటుంది అనేది ప్రామాణికంగా తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. జనాభా ఒకప్పుడు భారమని, కానీ ఇప్పుడు అది ఆస్తి అని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో రాష్ట్రంలో జనాభా తగ్గే అవకాశాలున్నాయని, అయితే ఇది చాలా ప్రమాదకరమని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో జనాభా పెంచేందుకు కనీసం 2 పిల్లలుంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అర్హతకు సంబంధించిన చట్టం తెస్తామని స్పష్టం చేశారు. ఇంతకు ముందు జనాభాను నియంత్రించాలని ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్లమని పేర్కొన్న చంద్రబాబు ఇప్పుడు జనాభా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఒక కుటుంబంలో 5 సభ్యులుంటే గరిష్టంగా 25 కిలోల బియ్యం ఇచ్చేవాళ్లమని, అంతకంటే ఎక్కువ ఉన్న 25 కిలోలకు మించి ఇచ్చేవాళ్లమని గుర్తు చేశారు. అంతేకాకుండా ఎన్నికల్లో పోటీ చేయాలంటే 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే అనర్హులుగా గుర్తిస్తూ చట్టం తెచ్చామని గుర్తు చేశారు. అయితే అదంతా అప్పటి పరిస్థితి అని, కానీ ఇప్పుడు జనాభా పెంచాలని, అందుకే ఇప్పుడు కనీసం 2 పిల్లలుంటేనే స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అర్హత కల్పిస్తామన్నారు. ఏపీ జనాభా 2026లో 5.38 కోట్లుంటుందని అంచనాలున్నాయని పేర్కొన్న చంద్రబాబు 2031 వరకు ఆ సంఖ్య 5.42 కోట్లకు పెరుగుతుందని, ఆ తరువాత 2036లో 5.44 కోట్లకు చేరుతుందని స్పష్టం చేశారు. భారతదేశంలో ఉండే ఇండియన్ ఫ్యామిలీస్ ఆర్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్. ఆ ఫ్యామిలీ సెక్యూరిటీ ఇస్తాయి. ఫ్యామిలీకి సెక్యూరిటీ. ఇప్పుడు మీరున్నారు, మీకు ఆరోగ్యం బాగాలేదు, లేకుంటే ఏదో జ్వరం వస్తుంది, ఇంటికి పోతానే మీ భార్య మీ పిల్లలు అక్కడి నుంచి వాళ్ళు చూసుకుంటారు. ఇంకా అది వేరే కల్చర్లో లేదు. ఎలక్షన్స్ లో కూడా మీరు నేను తిరుపతిలో ఒక మాట 2 పిల్లలు ఉంటేనే ఖచ్చితంగా. అవును, అది పెడుతున్నా. తీసుకొస్తాం. అప్పుడు తీసుకొచ్చాం కదా, మళ్ళా తీసుకొస్తాను. లేదు, పిల్లలు లేకపోతే పోటీ లేదు. మీరు పిల్లల కన్నాక ఏమన్నా బయట పోయినా పర్వాలేదు, మీరు ఎలిజిబుల్.